క్లియర్ కనపడాలి. అన్ని महेश भाई ఇదే సార్ ఇది సైడ్ వాటర్ తెచ్చిందని మీకు అక్కడ చూపించేది చూడండి. అక్కడి నుంచి లోపల వచ్చింది వాటర్. మళ్ళీ మనుషులు అక్కడ వస్తారని ఆ కాలం గడపలు వేసారు. చాలా మనకు టాప్ మోస్ట్ ప్లేయర్తో చేస్తారు పైన డబ్ చేశారు చూడండి. ఉంది సార్ మనకి ఆల్రెడీ ఉంది సార్ మనం ఇక్కడ జిప్ లైనర్ ఉంది సార్. పడతారు జాగ్రత్త. ఎర్రజేరులో నుంచి జమ్మాయి కడిగి వస్తారు సార్. జమ్మాయి నుంచి దీంట్లోకి వస్తారు న్యాచురల్గా. వాళ్ళు చూడు ఎంత ఐడియా పెట్టుకున్నారు. అండర్ జైలు కూడా ఉంది. అండర్ జైలు కూడా ఉంది. అంటే లోపల చూసే అదే ఆయన వాడు గైడ్. బాబు నిలబడుకో ఫోటో కొడతాం. కొంచెం వెనక్కి రా, చేతులు దించండి కొంచెం. డెవలప్ చేస్తే ఆటోమేటిక్ వీళ్ళు వచ్చేస్తారు. లొకేషన్ బోటింగ్ మీకు గడ్డికోట చెప్పాలి కదా, ఆ లోయలో గడ్డికోటనా? సురేష్ గారిని
కొంత సవరణ ఇవన్నీ పాతదే కదా. పత్రికేయులందరికీ ధన్యవాదాలు. జమ్మలమడుగు ఎమ్మెల్యే అయినటువంటి ఫైటర్ ఆదినారాయణ రెడ్డి గారు, అదేవిధంగా రాయలసీమ ప్రాంత వాసులకు, గండికోట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా, స్థానికులు అందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఒకసారి మీరు చరిత్రలోకి వెళ్ళి చూస్తే శ్రీకృష్ణదేవరాయలు గారి సామ్రాజ్యంలో ఆ రోజుల్లో భారతదేశం మొత్తం మీద దండయాత్ర చేసినా కూడా ఈ ప్రాంతాన్ని 200 సంవత్సరాలుగా కాపాడారు. అందులో ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తులు చీఫ్ కమాండర్ ఆ రోజు ఉన్నటువంటి పెమ్మసాని రామలింగ నాయుడు గారు, అదేవిధంగా వారి తర్వాత 1350 నుంచి దాదాపు 200 సంవత్సరాలు 1550 వరకు ఈ ప్రాంతాలని కాపాడుతూ హిందూ సామ్రాజ్యాన్ని పరిరక్షించినటువంటి వ్యక్తులు. ఈ గండికోట ప్రాంతంలో ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ప్రాంతానికి కావాల్సినటువంటి సేనలన్నిటికీ అందరినీ కూడా శిక్షణ ఇచ్చేటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. అదేవిధంగా ఈ కోట కట్టడాన్ని మీరు చూస్తే 3 వైపులా శత్రువులు ఎక్కడా రాని విధంగా ఒక అద్భుతమైన వ్యూహరచనతోటి బిల్డ్ చేశారు. ఓన్లీ ఒకే ఒక ఎంట్రన్స్ ఉంది. మరి ఆ రోజుల్లో వాళ్ళందరూ వచ్చి మీర్జుమ్లా వీళ్ళందరూ 2-3 నెలలు ఫైట్ చేసినా కూడా చేతగాని, దీన్ని ఛేదించడం చేతగాని పరిస్థితుల్లో ఒక విష ప్రయోగం చేసి చంపిన తర్వాత, పెమ్మసాని వారిని చంపిన తర్వాత మాత్రమే కోటని చేజిక్కించుకోగలిగారు. అదేవిధంగా అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు గారి టైంలో ఉన్నటువంటి హిందూ టెంపుల్స్ ఇవి కూడా కొంచెం అన్నీ కూడా డిస్టర్బ్ అయిపోయినాయి. అయితే చరిత్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఈ చుట్టుపక్కల ప్రాంతం చూస్తే నేను, మా జయరామ్ గారు ఉన్నారు, మేము చాలా దేశాలు తిరిగాం, చాలా అందమైన ప్రాంతాలను చూసాం ప్రపంచం అంతా. అయితే ఈ ప్రాంతంలో ఇప్పుడు అమెరికాలో ఉండేటువంటి గ్రాండ్ క్యాన్యన్ ఉంది, అది కూడా ఇలానే ఉంటుంది. కాకపోతే దానికి ఒక అద్భుతమైనటువంటి ఈ విధమైనటువంటి రివర్ లేదు, వాటర్, మంచి సౌందర్యమైనటువంటి కొండలు, చుట్టుపక్కల కొండలు కూడా అక్కడక్కడ ఉంటాయి. కానీ సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొండలు, విపరీతమైన వెడల్పు ఉన్నటువంటి కొండలు కూడా ఎక్కడా లేవు. ఈ ప్రాంతానికి వస్తూ ఉంటేనే మా మనసు పులకించింది. ఈ ప్రాంతాన్ని అద్భుతంగా డెవలప్ చేయాలి, చేస్తే చరిత్ర తెలుస్తుంది, రాయలసీమ బాగుపడుతుంది. అందుకనే గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటి 3 నెలల్లో, ఎందుకంటే నా పూర్వీకులు కాబట్టి ఆదినారాయణ రెడ్డి గారు కూడా నాతోటి 2-3 సార్లు మాట్లాడేవారు, ఇంతకుముందు మాట్లాడేవారు, గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాట్లాడేవారు. కానీ వెంటనే ఆ రోజు టూరిజం మినిస్టర్ గారి దగ్గర కూర్చొని డిపిఆర్ ఇక్కడి నుంచి సిద్ధం చేసుకొని దాదాపు 78 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం. ఇందులో మీరు చూసుకుంటే హెరిటేజ్, న్యాచురల్ ట్రైల్ డెవలప్మెంట్, వ్యూస్ అన్నీ డెవలప్ చేయడానికి 28 కోట్లు, బోటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 12 కోట్లు, అదేవిధంగా విజిటర్ ఫెసిలిటీస్, వాళ్ళ మొబిలిటీకి అవన్నీ కలిపి దాదాపు 27 కోట్లు. ఈ విధంగా సిటీ మొత్తాన్ని డెవలప్ చేసే విధంగా 78 కోట్ల రూపాయలు వచ్చింది. మరి కాంట్రాక్టర్ టెండర్స్ అన్ని ఫైనల్ స్టేజెస్లో ఉన్నాయి అంటున్నారు. తప్పనిసరిగా ఎమ్మెల్యే గారు కూడా దాన్ని ముందుకు ఫాస్ట్గా తీసుకువెళ్ళి ఈ ప్రాంతాన్ని బాగా డెవలప్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ మాధవరావు స్వామి టెంపుల్లో ఉన్నటువంటి విగ్రహ ప్రతిష్టంభన అనేది లేదు అని చెప్తా ఉన్నారు. దాన్ని కూడా నాకు ఇప్పుడే తెలిసింది ఆ విషయం. నేను ఆర్కియాలజికల్ సొసైటీ వారి దగ్గరికి వెళ్ళి అది ఏ విధంగా తీసుకురాగలమో, అవసరమైతే నేనైనా చేపించి ఇక్కడ మళ్ళీ ఏ విధంగా దాన్ని పునఃప్రతిష్టంభన చేయాలి అనే విధంగా ఆలోచిస్తాం. తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు చూశారు నిన్నే నారా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు 100 ఫీట్ శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహం ఈ ప్రాంతంలో పెడతారని. సో ఇది కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మరి ఏం చేశారు ఈ ప్రాంతానికి? కనీసం ఒకటన్నా చేశారా అనేది కూడా మీరు అందరూ ఆలోచించాలి. ఈ ప్రాంతం మీద అభివృద్ధి అంటే అన్ని సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉండవు, ఒక టూరిజం డెవలప్ అవ్వాలి. ఇట్లా రకరకాల వచ్చినప్పుడు అన్ని వర్గాల ప్రజలకి ఉపాధి దొరుకుతుంది. ఉపాధి దొరికినప్పుడు సమాజం ముందుకు వెళ్తుంది. రాయలసీమ ప్రజలందరూ అర్థం చేసుకొని దీన్ని గుర్తుపెట్టుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.